హలో ఎవ్రీవన్, ఈరోజు నేను పాల తాలికలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో ముందుగా నేనైతే 1/2 కిలో బెల్లం, 1/2 కిలో బియ్యం పిండి, యాలకులు, 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. సో ముందుగా ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 1/2 లీటర్ పాలు వేసుకుని 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈలో పాలు ఉడికేలోపు మనం పాల తాలికలు చేసుకోవడానికి పిండిలో వాటర్ వేసుకుని చక్కగా మంచిగా కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి. ఈలోపు పాలు ఉడికాక మనం ఏదైతే కూరగాయలు గ్రేట్ చేసుకుంటామో ఆ గ్రేడర్తో మనం ఆల్రెడీ చేసుకున్న పిండితో అలా నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలన్నమాట. అలా పాలలో వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి. ఇప్పుడు పాలు ఉడికాక ఇప్పుడు బెల్లం వేసుకుందాం. ఇప్పుడు బాగా చక్కగా బెల్లం కరిగేంత వరకు తిప్పుకొని, ఇప్పుడు ఒక టిప్ ఏంటంటే నేను ఇందాక పిండిలో కొంచెం మిగిల్చుకుని వాటర్ వేసుకుని కలుపుకుని పాలలో వేసాను. అలా చేయడం వల్ల ఏంటంటే చిక్కగా వస్తాయి. ఇప్పుడు యాలకుల పొడి వేసుకుందాం. అంతే, పాల తాలికలు రెడీ.